హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే అండి. మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇవాళ మార్నింగ్ వాక్కి పార్క్ వెళ్ళినప్పుడు అక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి ఉమెన్స్ డేకి. అక్కడ తీశాను ఈ వీడియో. అంత మార్నింగే కూడా చాలామంది వచ్చారండి. 7K మీటింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారండి. ఇక కల్చరల్ యాక్టివిటీస్ అంతా కూడా ఉన్నట్టున్నాయి. నేనైతే కాసేపు ఉండి అలా వచ్చేసాను. ఇంకా మళ్ళీ పిల్లలు వెయిట్ చేస్తున్నారని. మన వంటింటి నుంచే మన హెల్త్ స్టార్ట్. సో ట్రెడిషనల్ ఫుడ్కే మనమందరము ఓకే చెప్పాలి. ఇవాళ మన సండే వ్లాగ్లో మార్నింగ్ అంతా కూడా క్లీనింగ్ రొటీన్ అండి. చూడండి, మొత్తం విండోస్, వాల్స్ అన్నీ కూడా అవుట్ సైడ్ బాల్కనీలో అన్నీ క్లీన్ చేసేసానండి. ఇక ఇటు సైడు సమ్మర్ కదా, షీట్ పెట్టించేసామండి టోటల్ అంతా బాల్కనీ మొత్తము. ఇక ఇక్కడ ఉన్న చెట్టు మొత్తం తీసేసి చిన్నగా పెట్టేశాను. ఇక హెయిర్ కేర్ కోసం ఇలా మందారం పువ్వులని నీళ్ళలో వేసానండి. కొంచెం మెంతులు వేసాను, కొంచెం టీ పొడి వేస్తున్నానండి. హెయిర్ కేర్ సీరం రెడీ చేస్తున్నానండి. మందారం పూలు, ఒంటెరెక్క పూలు తీసుకోవాలండి. దీంతోపాటు కొన్ని 2-3 ఎలాచీలు యాడ్ చేశానండి. ఇక ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఎండు చేపల ఫ్రై చేశానండి. రెసిపీ చూసేయండి. కొంచెం ఉప్పు చేపల్ని బాగా 2-3 టైమ్స్ కడిగి కొంచెం వాటర్లో సోక్ చేశానండి. ఒక 10 మినిట్స్ సోక్ చేస్తే చాలు, చేప కొద్దిగా మెత్తగా అవుతుందండి. నెక్స్ట్ ఇవి వంపేసి వేడి వాటర్ వేసుకోవాలి. హాట్ వాటర్ వేయడం వల్ల ఇందులో ఉండే ఉప్పు ప్లస్ స్మెల్ అంతా కూడా పోతుంది. ఇక ముందు నీళ్ళన్నీ వంచేసి ఇందులో హాట్ వాటర్ వేసుకుందామండి. ఒక 5 మినిట్స్ ఇలాగే ఉండిచ్చేస్తే చాలండి. ఇందులో ఉప్పు ఎక్కువ ఉంటుంది కదా, ఆ ఉప్పు మొత్తం పోతుందండి. ఆల్రెడీ మనము 2-3 టైమ్స్ కడిగేసాము నార్మల్ వాటర్తో. మామూలుగా వాటర్లో మనం ఉప్పు వేసి నానబెడతాము, కానీ ఇలా చేయడం వల్ల ఉప్పు ఏం వేయకూడదండి. ఉప్పు ఇంకా ఎక్స్ట్రా అయిపోతుంది. ఇందులో ఉండే ఉప్పు అంతా కూడా పోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి అంతే. ఈ విధంగా చేపలంతా కట్ చేసి పెట్టానండి. తల తోక అయితే తీసేసాను. వేసుకుంటారండి వేసుకునే వాళ్ళు. నేనైతే అవి రిమూవ్ చేసేసి మిగతావి పీసెస్గా కొంచెం చిన్న పీసెస్గానే కట్ చేశానండి. ఇక ఇవి ఎలా ఫ్రై చేయాలో చూద్దాము. స్టవ్ మీద చిన్న పాన్ పెట్టానండి. 2 టైమ్స్ చేసేద్దాంలే వీటిని అనేసి ఈ చిన్న పాన్లో ఇది ఆయిల్ వేసాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. డీప్ ఫ్రై అయితే అవసరం లేదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ వేసుకోవాలి. ఇందులో సపరేట్గా ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి. బాగా వాష్ చేయడం వల్ల చేప కొంచెం మెత్తగా అయింది. ఫ్లేమ్ కొద్దిగా ఎక్కువ పెడితే బాగా క్రిస్పీగా వస్తుంది. ఇది కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు వేసుకుందామండి. కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేద్దామండి. పసుపు వేసి కొంచెం వేయించేసి ఇక దీంట్లో అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ ఏం వేయమండి. కొంచెం గార్లికే తీసుకొని క్రష్ చేసి వేద్దాము. అంటే ఇలా చిన్న చిన్న పీసెస్తో కట్ చేసుకొని వేస్తే సరిపోతుందండి. కొద్దిగా ఫ్రై చేసేద్దాం. ఉప్పు అయితే ఉప్పు బాగా తగ్గింటే తీసుకొని ఉప్పు వేసుకోండి, లేదంటే ఉప్పు అవసరం లేదు. ఇందులోనే చాలా ఉప్పు ఉంటుంది. మళ్ళీ బీపీ పేషెంట్కి ఇబ్బంది అయిపోతుంది. నేను బాగా వాష్ చేయడం వల్ల ఇది చూడండి, ముళ్ళులంతా కూడా కనిపిస్తున్నాయి. స్కిన్ బాగా లూజ్ అయింది. నేనైతే ఎప్పుడో చేశానండి, చాలా ఏళ్ళైంది. ఈరోజు ట్రై చేస్తున్నాను. ఇలా ఊడిపోకుండా ఉండాలంటే కొంచెం తక్కువగా వాష్ చేసుకుంటే సరిపోతుందేమో. నేను స్మెల్ పోతుందని బాగా వాష్ చేశాను. అయిన తర్వాత ఒక 1/2 స్పూను మిర్చి పౌడర్ వేసుకుందామండి. మీరు రుచికి తగినట్లు వేసుకోండి. ఇక ఇందులో మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదండి నేను. ఇంతే అండి, ఇలాగే తినేయచ్చు. కావాలంటే కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుందండి. ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. కొద్దిగా కలిపేసి ఇక డిష్ అవుట్ చేసేసుకుందాము. ఫ్రెండ్స్, టేస్టీ ఎండు చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చిందండి. పైన కావాలంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. ఇదండి ఇవాల్టి మన సండే వ్లాగ్, క్లీనింగ్ రొటీన్ అండ్ ఈరోజు రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.